ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం అని చెప్పి ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేశారు. అయితే మద్యం కుంభకోణం జరిగిందా, ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది చూసుకునే ముందు చిన్న లాజిక్ పాయింట్లు మాట్లాడుకుందాం. సిట్ టీం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే డిస్టిలరీల ఆమోదం క్యాన్సిల్ చేస్తామని చెప్పి 12% నుంచి పెంచుకుంటూ పోయి 20% వరకు వసూలు చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళనే ఆరోపణలు ఉన్నాయి. సరే, మీరు చెప్పింది నిజం అనుకుంటే ఈ వసూలు చేయడం దాన్ని ఏమంటారు, లంచం తీసుకున్నామని అంటారు. అయితే లంచం ఇచ్చిన వాళ్ళు లంచం తీసుకున్న వాళ్ళు ఇద్దరు నేరస్తులు కాబట్టి ఇద్దరిని లోపల వేయాలి. వాళ్ళని ఎందుకు వదిలేశారు? ఒకటి. రెండోది చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిస్టిలరీల ఆమోదం క్యాన్సిల్ చేస్తామంటే మీరు 20% ఇచ్చాము అంటున్నారు. అదే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఆ డిస్టిలరీలు క్యాన్సిల్ చేస్తాం, మీరు వైఎస్ఆర్సీపీలో మద్యం కుంభకోణం జరిగిందని మీరు చెప్పకపోతే అని మీకు భయపెడితే మీరు ఇప్పుడు అలాంటి ఆరోపణలు చేస్తున్నారని మేము ఎందుకు అనుకోకూడదు? చెప్పండి. ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ రెండు పరిజ్ఞానాలను తీసుకుంటే టీడీపీ వాళ్ళు కావాలనే కేసుల్లో ఇరికించి తప్పుడు కేసులు పెడుతున్నారనే విషయం క్లియర్గా తెలుస్తుంది కదా. ఈ చిన్న చిన్న లాజిక్లు ఎలా మిస్ అయ్యారు? అర్థమైందా? అది క్లియర్గా అర్థమైంది.